నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనం గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అయితే తెర మీద కనిపించిన రామ్ చరణ్ యాక్టింగ్ అందరికీ తెలిసిందే. మరి ఆ తెర వెనకాతల ఉన్న స్టోరీలోని అసలైన ఓ మనిషి కోసం తెలుసుకుందామా? అయితే ఈరోజు నేను మీకు అది చెప్పేస్తాను. మీరు కూడా చూసేయండి. గేమ్ చేంజర్ ఒక రకంగా అంచనాలను అందుకోలేకపోయినా తన నటనతో మాత్రం రామ్ చరణ్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే కాలేజీ కుర్రాడుగా, ఆ తరువాత ఐపీఎస్‌గా, ఆపై ఐఏఎస్‌గా, చివరకు ఎన్నికల అధికారిగా ఇలా ప్రతి షేడ్‌లోనూ బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ కోసం చెర్రీ ఎంత కష్టపడ్డాడో తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ కేవలం ఫిక్షన్ అంటే నమ్మగలుగుతారా? అయితే తెర మీద కనిపించిన హీరో ఒకప్పుడు నిజంగానే ఇండియన్ పాలిటిక్స్‌లో చక్రం తిప్పారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! అయితే 1990 నుంచి 96 మధ్య కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ విధులు నిర్వహించారు టిఏఎన్ శేషన్. అయితే ఈయన పూర్తి పేరు తిరుమలైన నారాయణ్ ఐఏఎన్ శేషన్. 1995 తమిళనాడు కేడర్కు చెందిన శేషన్ రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నికల కీలకమైన బాధ్యతలను నిర్వహించారు. ఇప్పుడు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ పాత్రను కూడా టిఏఎన్ శేషన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని రాయబడ్డదని చెప్తున్నారు. అంత డైనమిక్ ఆఫీసర్ నిజంగానే ఉండేవారా? ఎవరైనా నిజంగానే సినిమాల్లో చూపించినంత డైనమిక్గా ఉండేవాళ్ళ? మరీ సినిమాల్లో చూపించినంత మాస్ రేంజ్ కాదు కానీ అంతకంటే డైనమిక్గా ఉండే ఆఫీసర్ నిజంగానే ఉండేవారు. అయితే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ 90ల్లో టిఐఎన్ శేషన్ అనే పేరు మారుమోగిపోయింది. ఎలక్షన్స్ కమిషన్ అధికారిగా ఆయన ఉన్నంతకాలం అందరి చేత పరుగులు పెట్టించారు. చిన్న తేడా వచ్చినా చాలు చెడామడా పట్టుకొని కడిగేసేవారు. అయితే ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం మరొకటి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో గతంతో పోలిస్తే ఓటర్లలో చాలా వరకు చైతన్యం వచ్చిందనే చెప్పుకోవాలి. ఇంత మార్పు అంత ఈజీగా రాలేదు. ఇన్ని సంస్కరణలలో చాలా వరకు మనలోకి తెచ్చిన వాళ్ళలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషన్ టిఏఎన్ శేషన్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైర్ బ్రాండ్ ఆఫీసర్గా అప్పట్లో ఒక ఊపిన శేషన్ మన దేశంలో ఎన్నికల నిర్వహణలో ఎవ్వరూ ఊహించని మార్పులను తీసుకువచ్చారు. అయితే ఈ విషయంలో 2.5 శతాబ్దాల క్రితం ఎన్నికల నిర్వహణ ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. 1990 నుంచి 96 మధ్య కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషన్ విధులను నిర్వహించారు తిరుమలైన నారాయణ్ ఐఏఎన్ శేషన్. ఆ టైంలోనే మన దేశంలో మోడల్ కోడ్ ఆఫీస్ కండక్ట్ చేసి ఎన్నికల ప్రస్తావన నియమావళి స్ట్రిక్ట్గా అమలు చేసి అందరి గుండెల్లోనూ రైలు పరిగెత్తించారు. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఆయనే సాటి. ఈ విషయంలో ఆయన ఒక రకంగా రాజకీయ పార్టీలతో కూడా యుద్ధం చేశారనే చెప్పుకోవచ్చు. ఆయనంటే నచ్చని వారు ఆయన పనితీరును వర్ణిస్తూ అశ్లేషణ కుక్క అనే పదాన్ని కూడా వాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఆయన ఎవరిని పట్టించుకోకుండా అందరినీ ఒకటేలా చూస్తూ తన పని తాను చేసుకుంటూ పోయేవారు. ఓటరు గుర్తింపు కార్డు ఇవ్వడం, ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు మీద పరిమితి విధించడం, ఎలక్షన్స్ నిర్వహించడం, ఇతర రాష్ట్రాల అధికారులను నియమించడం, ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా డబ్బు, మద్యం పంపిణీలను నిషేధించడం, అంతేకాకుండా కుల మతాల ఆధారంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం అడ్డుకోవడం, ప్రార్థనా స్థానాలు, దేవాలయాలు, ఎన్నికల ప్రచారం నిషేధించడం, అంతేకాకుండా ప్రచారం కోసం వాడే లౌడ్ స్పీకర్లకు ముందే అనుమతి తీసుకోవాల్సి ఉండడం, రాత్రి 10 గంటలు దాటితే ఎన్నికల ప్రచారం ముగించడం, అయితే పోలింగ్ సమయాలలో పోలింగ్ బూత్ పరిసరాలలో పార్టీ గుర్తులు, జెండాలు, బొమ్మలు కనిపించకుండా మూసివేయడం లాంటి ఎన్నో రూల్స్ను ఆయన తెచ్చారు. ఇప్పుడు ఈ రూల్స్ లేకపోయి ఉంటే కనుక ఎలక్షన్స్ ఎంత కష్టమయ్యాయో ఒక్కసారి ఊహించుకోండి. ఈ కోడ్ను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఎలాంటి భయపక్షపాతాలు లేకుండా చర్యలు తీసుకునే శేషన్ అంటే అందరికీ భయమే ఉండేది. అయితే గవర్నర్ పదవిలో ఉండి ఎన్నికల ప్రచారం కోసం పాల్గొన్నాడనే కారణంతో మధ్యప్రదేశ్ ఓ నియోజకవర్గంలోని ఏకంగా ఎన్నికలనే రద్దు చేసిన మొండి మనిషి అంటే నమ్మగలరా? అసలు ఇప్పుడు ఇలాంటిది ఏదైనా సాధ్యమే అవుతుందంటారా? ఇప్పుడు శేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా సదరు గవర్నర్ తన పదవికే రాజీనామా చేశారంటే నమ్మగలరా? ఈ ఒక్క సంఘటన చాలు ఎన్నికల నిర్వహణలో శేషన్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారో చెప్పుకోవడానికి. ఒకసారి ఈయన చెన్నై ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పని చేయవలసి వచ్చినప్పుడు కొందరు డ్రైవర్లు మీకు డ్రైవింగ్ ఇంజనీరింగ్ గురించి ఏం తెలుసు, డ్రైవర్లు నిర్వహించడానికి మీరు వచ్చారా అని అన్నారు.
కొన్ని రోజుల్లోనే ఆయన బస్ డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు బస్ ఇంజిన్ తెరిచి చిన్న చిన్న రిపేర్లు చేయడం కూడా నేర్చుకున్నారు. అంతేకాదు 80 కిలోమీటర్ల దూరం వరకు బస్సు నడిపించి చూపించి ఇప్పుడు నేను నా పని చేసుకోవచ్చా అని అడిగారు. అయితే 'గేమ్ చేంజర్' సినిమాలో చూసిన ఆ మాస్ సీన్ నిజంగానే జరిగినవే. మీకు ఇదే ఆధారంగా చూపిస్తుంది. అయితే శేషన్ తన సర్వీస్‌లో ప్రధానమంత్రి నరసింహారావు దగ్గర నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అహ్మద్, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. అందరినీ లైన్‌లో పెట్టాడు. అలా సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా భారతదేశమే గర్వంగా ఫీల్ అయ్యే ఒక ఆఫీసర్ కథ ఇలా తెర మీదకి రావడం, మళ్ళీ ఒకసారి శేషన్ని అందరూ తలుచుకోవడం మంచిదే కదా. అయితే ఈ సినిమా మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి.